సో టాప్ మోస్ట్ హిడ్మా చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశం మీద మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అయితే ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ సందర్భంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న దాదాపు 400 మంది మావోయిస్టులు జరిగింది. ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఆదివాసీల భూములంతా కూడా ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుంది. ఆ పేరుతో ఆదివాసులకు అండగా ఉంటున్నటువంటి ఉద్యమ నాయకుల్ని కానీ మావోయిస్టులను కానీ అంతం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. ఇటువంటి చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని, ఈ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నటువంటి వాటి మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. అయితే లొంగిపోవడానికి లేఖ రాసినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసి తీసుకొని హింసించినట్లు కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎడ్మనే కాదు, ఇంకా అనేక మందిని కూడా వాళ్ళని నిర్బంధించి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళనంతా కూడా అంతమొందించేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ ప్రభుత్వం పూనుకుంటుంది. అలాంటి హత్యాకాండల ద్వారా ఇలాంటి ఉద్యమాల్ని అణచివేస్తాం, ప్రజా పోరాటాలను అణచివేస్తాం అని అనుకుంటే అది సాధ్యం కాదు. మావోయిస్టులని లేదా మావోయిస్టుల నాయకులు చంపేసినా కూడా మరో రూపంలో ఈ ఉద్యమాలు వస్తాయి, మరో ఉద్యమాలు ముందుకు వస్తాయి తప్ప వాటిని అణచివేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకొని చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తుంది. అంటే హిడ్మా గారు దాదాపు తన వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఎక్కడ విఫలమైందని చెప్పుకోవచ్చు, దాని గురించి ఏం చెప్తారు? అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అనుసరిస్తున్నటువంటి విధానాలు సరైనవే కాదా అనేటటువంటి విషయాలు వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆ పార్టీ నిర్ణయించుకోవాలా. వాటిని నిర్ణయించుకొని వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు, ఎటువంటి పద్ధతులను అనుసరిస్తారు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. మా పార్టీగా చూసినప్పుడు అలాంటి విధానాల వల్ల మనం విజయం సాధించలేము అనేటటువంటిది మా వైఖరి. అయితే మావోయిస్టు పార్టీ ఏ విధానాలు అనుసరించాలనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా ఇది విముక్తి సాధ్యం అని చెప్పి భావిస్తున్నారు. ఆ విషయాలు ఏ రూపంలో ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని ఏం పరిష్కారం చేసుకుంటారనేది అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అయితే అక్కడ కర్రగుట్టలో దొరకని హిడ్మా ఇక్కడ మారేడుమిల్లి ఇట్లా దొరకడని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో శ్రీలంక పోతుండే పట్టుకున్నారని చెప్పేసి, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి ఇట్లా పట్టించారని చెప్పి రకరకాలుగా చెప్తా ఉన్నారు. దీనిలో వాస్తవం ఏంటో ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం పోలీసులు ఆడుతున్నటువంటి ప్రకటనలు నాటకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. వాటిని దేన్ని బట్టి వాస్తవం అని చెప్పి నమ్మలేము. మావోయిస్టు పార్టీ నిర్దిష్టంగా ప్రకటిస్తే దాన్ని మనం ఇది వాస్తవం అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. ఆయన లొంగిపోవడానికి వచ్చేయడం ఒకటి, లొంగిపోవడానికి సిద్ధంగా లేడనేది ఒకటి, అట్లాగే ఆయన ఎక్కడో ఒక షెల్టర్లో ఉంటే అరెస్ట్ చేశారని, లేదు ఇంకో దగ్గరికి పోతుంటే అరెస్ట్, ఇవన్నీ కూడా జనరల్గా వస్తున్నటువంటి విషయాలు. వాస్తవంగా ఏం జరిగింది అనేటటువంటిది మావోయిస్టు పార్టీ ప్రకటిస్తే అది మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ ప్రకటన ఏదైతే ఆపరేషన్ కగారు వికసిత్ భారత్ కోసమే మేము చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఆధునికీకరణ అయితే ఉన్నట్లో ఇదంతా మావోయిస్టులు ఉండకపోతున్నాం అంటే అని చెప్పేసి చెప్తాను. అంటే మీరేం చెప్తారు ఆధునిక భారతదేశం గురించి కావచ్చు, ఈ పరిణామాల గురించి కావచ్చు? ఈ దేశ సంపద అంతా కూడా 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఈ దేశ సంపద 70% సంపద వాళ్ళ దగ్గర పోగై ఉంది. 50% ఉండేటటువంటి అట్టడుగున ఉండే పేదల చేతుల్లో 3% సంపద కూడా లేదు. ఇంత తీవ్రమైనటువంటి అసమానత దేశంలో ఉంది కాబట్టి పేదరికం, ఇల్లు లేనితనం, నిరుద్యోగ సమస్య, దాడులు, దౌర్జన్యాలు, ఇవన్నీ అసమానతలు, విద్య లేకపోవడం, వైద్యం అందుబాటులో లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నారు. ఇలాంటి ప్రజలు ఈ సమస్యల పరిష్కారం కోసం దేశంలో సంపద ఉంది, ఆ సంపద ప్రజలకు పంపిణీ జరగకుండా కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే సంపద పోగవుతున్నప్పుడు ఆ అసమానతలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు వస్తాయి. మావోయిస్టులది కూడా ఒక రూపం. అనేక ప్రజా ఉద్యమాలు వస్తాయి, వామపక్ష ఉద్యమాలు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి, ఇంకా బలమైన ఉద్యమాలు వస్తాయి. ప్రత్యామ్నాయంగా ఈ దోపిడీ లేనటువంటి సమాజం కోసం ప్రజలు పోరాడి విజయం సాధించుకుంటారు. సోషలిస్టు భావాల వైపు ముందుకు సాగుతారు తప్ప ఇలాంటి నిర్బంధాలు, ఎన్కౌంటర్లు, హత్యలు ఇలాంటి వేటిని ఉన్నా కూడా ఆ ఉద్యమాలను ఆపలేదు.